హాయ్ అండి. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈరోజైతే ఈ వీడియో మార్నింగ్ నేను అప్లోడ్ చేయాలి, కానీ నాకైతే కుదరక ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే అట్లేస్తున్నానండి. అట్లయితే ఎలా చేస్తున్నానంటే, అది మినపప్పు, కడిగేసిన మినపప్పు, అలాగే బియ్యం, ఇంకా కొంచెం మెంతులు, కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం సగ్గుబియ్యం, ఇవన్నీ కలిపి నేనైతే మజ్జిగలో నానబెట్టానండి. అందులోనే నానబెట్టి కడిగేసిన మినపప్పు కూడా వేసి ఇంకా నేను మిక్సీ పట్టాను. ఇంకా వేరే వాటర్ వేయకుండా ఆ మజ్జిగలో నానబెట్టి ఆ మజ్జిగతోనే మిక్సీ పట్టానండి. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ అయితే పిండి తీసి సాల్ట్ వేసి నేనైతే అట్లేసానండి. అవి పచ్చిశనగపప్పు వేయడం వల్ల అట్టయితే చాలా టేస్ట్ ఉంటుందండి. కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటుందండి. దోరగా ఏగి చాలా బాగుంటుంది. మెంతులైతే చలవని వేస్తారు. సగ్గుబియ్యం అయితే అట్టు విరిగిపోకుండా ఉంటుందని చెప్పి అందులో వేస్తామండి. అలా వేసి అలా అట్లేస్తే అట్లయితే చాలా టేస్ట్ ఉంటాయండి. అవి చూడండి, అట్లు అలా పల్స్గా అలా వేసుకుంటే చాలా బాగుంటాయండి. మా ఇంట్లో అయితే అట్లు చాలా ఇష్టం అందరికీ. సరే అట్లేసాను. ఇంకా మా ఇంట్లో అయితే మార్నింగ్ అయితే చాలా హడావుడండి. సండే మార్నింగ్ అయితే మామూలుగా ఉండదండి. ఉదయాన్నే తల స్నానాలు, టిఫిన్లు, వంటలు, పని అంతా అయిపోవాలండి. అట్టు వేయటమే పూర్తయిందండి. చూడండి ఎంత దోరగా బాగుందో. అందులోకైతే నేను వేపుడు పప్పు చట్నీ అయితే చేశానండి. వేపుడు పప్పు చట్నీ అట్లు కాంబినేషన్ అయితే బాగుంటుందండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇలా మజ్జిగలో పచ్చిశనగపప్పు, మెంతులు, సగ్గుబియ్యం నానబెట్టి అలాగే కడిగిన మినపప్పు కూడా అందులో వేసి మిక్సీ ఆడి అట్లు వేసుకుంటే బాగుంటుందని చాలామందికి అయితే తెలిసి ఉండదండి. తెలియని వాళ్ళ గురించి అయితే తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చూడండి దోరగా అట్లయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. చూడటానికి కూడా ఆ కలర్ అయితే పచ్చిశనగపప్పు వేయడం వల్లేనండి దోరగా అట్టు మంచి కలర్ వస్తుంది. ఇక మా ఇంట్లో ఒక్కొక్కరు నిద్రలు వేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరికి టిఫిన్ వేసి ఇవ్వాలి. ఇంకా మార్నింగ్ అయితే మాకు ఈ సండే అయితే ఇదే హడావుడి. ఇంకా రోజు అయితే స్లోగా నేను ఇంట్లో పని చేసుకుంటాను. సండే అయితే మాత్రం ఇంకా మార్నింగే ఇంట్లో పని అంతా కూడా ఫాస్ట్గా అయిపోవాలండి. ఇంక ఈరోజు మా టిఫిన్ అయితే ఈ అట్లు, వేరుశనగపప్పు చట్నీ కాంబినేషన్ అండి. ఈ పూట మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీ టిఫిన్ అండి? మీ టిఫిన్ మార్నింగ్ అయిపోయి ఉంటుంది కదండి. సరే అండి, నేనైతే వీడియో చేయటం అయితే మార్నింగ్ చేశాను. పోస్ట్ చేయడం అయితే సాయంత్రం పోస్ట్ చేస్తున్నానండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అట్లయితే చాలా దూదిలా ఉంటాయండి, చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సరే అండి, బాయ్ అండి.